మాత్రమే మా దగ్గర ఉంటుంది, దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళు కొత్త కొత్త రూల్స్ వీళ్ళకి ఏం తెలుసు అండి? నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడో, అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా? రెడ్ క్రాస్ కి ఏ రోజైనా ₹1 సహాయం చేస్తున్నారా? రెడ్ క్రాస్ లో ఒక్కరోజు పని చేస్తారా? మేం చేశామండి. కోవిడ్ లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం, మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కూడా తిరిగారు. డెడ్ బాడీస్ ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేశామండి. నడి రోడ్డు మీద తిరిగాము. కోవిడ్ హాస్పిటల్స్ లో మేము సర్వీస్ చేశాము. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ అటెండెన్స్ కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేశాము. రిసెప్షన్ లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్ లో ఉన్నాము. మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే 1:30 ఎప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీల్లో పెట్టుకున్నాం. 5 days పాటు వాళ్ళందరినీ సేవ్ చేశాం. ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తా ఉన్నాం. ఏ ఆపద వచ్చినా చేస్తా ఉన్నాం. కాళ్ళు లేని వాళ్ళకు సుమారుగా 500 మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము. ఎన్ని చేసాము? ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము. స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము. ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము. అలానే క్యాన్సర్ హాస్పిటల్ ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. అలానే 13 crores తో మనము లినాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లినాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ చేసుకున్నాము. ఇలా ప్రతి ప్రాజెక్టుని కూడా ఈ గడిచిన 3 సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకొచ్చుకున్నాము. ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా? రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు? కనీసం 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా? రెడ్ క్రాస్ యాక్టివిటీస్ లో ఎలా ఉండాలో తెలుసా? ఎవరు ఉండాలో తెలుసా? వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి రెడ్ క్రాస్ గురించి, దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు, భరించారు. అధికారం ఉందనో డబ్బులు ఉన్నాయనో మీరు చేస్తే ఈ రోజు రెడ్ క్రాస్ 10 మంది పేదలకు సహాయం చేస్తా ఉంది. 10 మంది పేదలకి ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పేదలకు అండగా నిలబడి సర్వీస్ చేస్తా ఉంది. దాన్ని ఈ రోజుకి మేము 20 రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్ధాంతరంగా లేదు, మీరు 1-2 రోజుల్లో మార్చాల్సిందేనని మాట్లాడి ఈ విధంగా